కుళ్ళు, కుతంత్రాలు, అడ్డదారులు, మోసం, దగ, నేరపూరితమైన ఆలోచనలు, నాణ్యత లేని వస్తు తయారీ, పెత్తందారీ పోకడలు చైనా నైజంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నది. చైనా ప్రజలు తమ దేశానికి తెచ్చుకున్న డిగ్రీలను బయటి ప్రపంచంలో చూసుకుంటే కానీ తెలియదేమో. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ ఇలా చాలా దేశాల పేర్లు లిస్టులో తయారు చేసుకున్న చైనా, బాబు మీతో స్నేహం కుదరదు నాన్న, మీరు వద్దు బాబు, మీరు చేసే అభివృద్ధి చేసే పనులు వద్దని ముఖం చాటేస్తున్న దేశాల సంఖ్య పెంచుకుంటుంది. భారత్ మీద అక్కసు వెళ్ళగక్కడం వారి దినచర్యగా మారిందని తెలుస్తుంది. గాల్వాన్ లోయలో జరిగిన ప్రాణ నష్టాన్ని చవిచూసింది. ప్రపంచ దేశాలకు బెదరలేదనే డాంబికాన్ని ప్రదర్శిస్తున్నది డ్రాగన్. భారత్ ప్రాణాలు తీస్తుందని, సమయం, శక్తియుక్తులు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవని కిల్లి కజ్జాలాటలు ఆడుతున్న డ్రాగన్ పరువు గాల్వన్ సంఘటనలో ప్రపంచంలో నవ్వుల పాలైంది. పరువు పోయింది. అప్పటికే అమెరికా 300 వరకు చైనా సైనికులు భారత ఆర్మీ చేతిలో ఖతమైనరాని స్పష్టం చేయడంతో చైనా పరువు బజార్లో పడింది. కరోనా 19తో ప్రపంచ దేశాల్లో చైనా చేసిన మోసపూరితమైన వంచనను క్షమించవని ఇప్పటికే స్పష్టమైంది. ప్రపంచంలోని లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం చైనా. ఇప్పుడు ఎన్డీఏకు వచ్చిన మెజారిటీ మీద గ్లోబల్ టైమ్స్లో పిచ్చి కూతలు, పిల్లి రాతలు రాసుకుంటుంది. మోడీ పస తగ్గిందని, స్వంత నిర్ణయాలు తీసుకోలేడని, కాబట్టి ప్రపంచంలో వ్యాపారం చేయలేదని, 3వ ఆర్థిక దేశంగా ఎదగడం కలగానే మిగులుతుందని, సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతుందని అనుకుంటున్న చైనా